నెల్లూరు జిల్లా 2007లో రిలయన్స్కి అంటే అనిల్ అంబానీ గారికి ఎన్టీపీసీ కింద 4000 మెగావాట్స్ పిలిచినప్పుడు దాంట్లో టెండర్లు వెనక్కిపోయినాడు. 7000 ఏకర్స్ తీసుకున్నారు అట్ ద రేట్ ఆఫ్ 7,75,000. ఇప్పటికి 18 ఇయర్స్ అయిపోయింది. ఎందుకు ఖాళీగా? నిన్న మళ్ళీ ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది, 2,500 కోట్లు అన్నది. ఆయన చేయగలడా లేదా? 18 సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు. అది వెట్లాండ్, అది కెనాల్లో ఇది ఉంది, సప్లై, వాటర్ సప్లై ఉంది, అది అట్లుంది. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీజెడ్ ఇఫ్కో 2,600, ఇది 2,700. కృష్ణపట్నం 6,000 ఎకరాలు అట్ ద రేట్ ఆఫ్ 1 lakh, రైతులకి 4 లక్షలు, గవర్నమెంట్ ల్యాండ్కి 1,00,000. 8,000 ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఒక్క మ్యాన్పూర్ ఎస్సీజెడ్, అక్కడ క్రిస్ సిటీ తప్ప ఇంకేమున్నాయి చెప్పండి. అందుకని శ్రీ సిటీ తప్ప ఇన్ని వేల ఎకరాలు 20 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని, అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి, తిరిగి రెజ్యూమ్ చేయండి, న్యాయం చేయండి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ. అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రిలయన్స్ది సభ్యులు అడిగారు, రిలయన్స్ది నెల్లూరులోది, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది. వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు, వేరియస్ ఇష్యూస్ జరిగింది, వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి. బట్ ఇండస్ట్రియల్ పార్క్, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి, ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా వాళ్ళు ప్రపోజల్ ఇస్తే అది కానీ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.